కాణిపాకం స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. సెప్టెంబర్ 14 నుంచి అక్టోబర్ 4 వరకు జరిగే బ్రహ్మోత్సవాల నిర్వహణపై ఆలయ ఉభయ దేవేరులతో దేవస్థానం అధికారులు సమావేశం నిర్వహించారు. వినాయక చవితి సందర్భంగా ప్రారంభమయ్యే బ్రహ్మోత్సవాలను భక్తి శ్రద్ధలతో ఎలాంటి వివాదాలకు తావు లేకుండా విజయవంతంగా నిర్వహించాలని ఈవో పెంచెల్ కిషోర్ సూచించారు. ఉభయదారులు అధికారులు స్థానిక ప్రజలు సమన్వయంతో బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలని దేవస్థానం చైర్మన్ పిలుపునిచ్చారు. ఈరోజు శ్రీ వరకదాంబికా సమేత మణికంఠేశ్వర స్వామి ఆలయమునందు 14 గ్రామాదుల ఉభయదారులచే సమావేశం నిర్వహించబడి ఉన్నారు. ఆ సమావేశంలో ప్రతిరోజు కూడా స్వామివారికి అత్యంత వైభోగపేతంగా కైంకర్యములు నిర్వహించడానికి గాను కొన్ని నిర్ణయములు తీసుకొని దానికి అందరూ కూడా ఆమోదం తెలుపుతున్నారు. ఈ బ్రహ్మోత్సవం అత్యంత వైభోగపేతంగా చేయాలని కూడా సంకల్పంతో ఉన్నారు. కాబట్టి ఆలయ అధికారులు కూడా ఆ సూచనలు సలహాల మేరకు అన్ని కూడా చర్యలు తీసుకొని ముందుకు వెళ్తామని సూచించి ఉన్నారు. శుభం భూయాలు. ఈరోజు శ్రీ వరకదాంబికా సమేత మణికంఠేశ్వర స్వామి ఆలయమునందు 14 గ్రామాదుల ఉభయదారులచే సమావేశం నిర్వహించబడి ఉన్నారు. ఆ సమావేశంలో ప్రతిరోజు కూడా స్వామివారికి అత్యంత వైభోగపేతంగా కైంకర్యములు నిర్వహించడానికి గాను కొన్ని నిర్ణయములు తీసుకొని దానికి అందరూ కూడా ఆమోదం తెలుపుతున్నారు. ఈ బ్రహ్మోత్సవం అత్యంత వైభోగపేతంగా చేయాలని కూడా సంకల్పంతో ఉన్నారు. కాబట్టి ఆలయ అధికారులు కూడా ఆ సూచనలు సలహాల మేరకు అన్ని కూడా చర్యలు తీసుకొని ముందుకు వెళ్తామని సూచించి ఉన్నారు. శుభం భూయాలు. ఈరోజు శ్రీ వరకదాంబికా సమేత మణికంఠేశ్వర స్వామి ఆలయమునందు